హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2024 కీవే SR 250 బైక్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. కీవేకి సంబంధించిన SR 125, SR 250 అండ్ అదర్ మోడల్స్ అనేవి నెల్లూరు మెడికల్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉన్న కీవే బెనీలి షోరూమ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా వచ్చి చెక్ చేయండి. అండ్ షోరూమ్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన ఛానల్లో బైక్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, రివ్యూస్ అండ్ కంపారిజన్స్ లాంటి వీడియోస్ అయితే వస్తుంటాయి. వీటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గో ఇంటు ద వీడియో. SR 250 అండ్ SR 125 అనేది కీవే బ్రాండ్ యొక్క బైక్స్. ఈ బైక్స్ చూస్తే మోర్ క్లాసిక్ అండ్ రెట్రో కైండ్ ఆఫ్ లుక్స్ అండ్ డిజైన్ కాన్సెప్ట్తో వస్తుంది. ఈ బైక్ని వీడియోలో కన్నా రియల్ లైఫ్లో చూస్తే చాలా చిన్నగా కాంపాక్ట్గా అనిపిస్తుంది. ఈ బైక్ అసలు 250cc లాగానే అనిపించదు. ఎలాగంటే ఒక 100cc బైక్ అండ్ ఆల్మోస్ట్ హీరో స్ప్లెండర్కి కొంచెం ఈక్వల్ సైజులో ఉంటుంది. అండ్ ఈ బైక్ ఓవరాల్గా 125 kgsతోనే వస్తుంది. సో లైట్ వెయిట్ అనిపిస్తుంది. అందువల్ల పవర్ టు వెయిట్ రేషియో అనేది ఈ బైక్లో చాలా బాగుంటుంది. అండ్ ఈ బైక్లో మ్యాక్సిమం పార్ట్స్ అనేవి మెటల్తోనే ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ బైక్ 125 kgsతోనే వస్తుంది. అండ్ ఈ బైక్ డిజైన్ కూడా చూస్తే కొంచెం కేఫే రేసర్ లాంటి ఫీల్తో వస్తుంది. మీరు బైక్ మీద కూర్చున్నప్పుడు దాన్ని అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. బట్ మీకైతే ఈ బైక్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఈవెన్ స్మాల్ రైడర్స్ కూడా ఈ బైక్ ఈజీగా నడపచ్చు. అండ్ చూడడానికి కూడా చాలా కాంపాక్ట్గా, క్యూట్గా కనిపిస్తుంది. బట్ మెయిన్ స్పెసిఫికేషన్స్ చూస్తే మాత్రం ఈ బైక్ చూడటానికి చిన్నగా ఉన్న దీంట్లో ఇష్టం మాత్రం చాలా ఉంది. మ్యాక్సిమం టాప్ స్పెక్సే ఇచ్చారు అన్నీ. ఫస్ట్లీ ఇంజిన్ చూస్తే వీళ్ళు 250cc అని బ్యాజింగ్ ఇచ్చారు, కానీ ఈ బైక్లో మాత్రం 223cc సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూయల్ ఇంజెక్టెడ్ BS6 phase 2 ఇంజిన్ ఇచ్చారు. అండ్ ఈ ఇంజిన్ అనేది 2 valves ఇంజిన్. అండ్ ఈ ఇంజిన్ 16.22 PS at 7500 RPMలో అండ్ టార్క్ 16 Nm ఆఫ్ టార్క్ at 6500 RPMలో ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ ఈ బైక్ డిజైన్కి సూట్ అయ్యేలా లీనియర్ పవర్ రేషియోస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ పవర్స్ అనేది ఇంజిన్ వైపు నుంచి చూస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది, కానీ ఈ బైక్ డిజైన్ అండ్ సైజుని బేస్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ. సో మీకు ఎక్కడ పవర్ లాగ్ అయితే అనిపించదు. అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వడం వల్ల లాంగ్ రైడ్స్ కూడా ఈ బైక్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ 5-speed గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఓపెన్ చైన్ సెటప్ ఇవ్వడం వల్ల ఎవ్రీ 500 kilometers అయితే చైన్ కంపల్సరీ క్లీన్ చేయాలి. అండ్ ఈ బైక్ ఈజీగా 120+ అయితే వెళ్ళగలదు. అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా 35 to 40 kilometers అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ బైక్ మెయిన్ ఫ్రేమ్ చూస్తే మోనో ట్యూబులర్ ఫ్రేమ్తో ఇచ్చారు. ఈ ఫ్రేమ్ అనేది సిటీలో మంచి ఫ్లెక్సిబిలిటీ అయితే ఆఫర్ చేస్తుంది, బట్ హైవేలెస్ మాత్రం అంత స్టెబిలిటీని ఆఫర్ చేయలేకపోవచ్చు. సో ఈ బైక్ సిటీ పర్పస్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఈ బైక్లో ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ లెవెల్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ఈ బైక్లో అటెన్షన్ డీటెయిల్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ ఈ మాస్టర్ సిలిండర్స్ చూస్తే ట్రాన్స్పరెంట్ డిజైన్తో వస్తుంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ హెడ్లైట్ క్లాంప్స్ కూడా చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ ఫుల్లీ LED లైటింగ్ సెటప్తో వస్తుంది. ఫ్రంట్ హెడ్లైట్ చూస్తే LED హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ DRLs కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే బ్యాక్ కూడా రౌండ్ LED ల్యాంప్ ఇచ్చారు. అండ్ ఇండికేటర్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ లైటింగ్ డిజైన్ మాత్రం ఈ బైక్ ఓవరాల్ లుక్ అండ్ డిజైన్ కాన్సెప్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క క్లాసిక్ లుక్ని క్యారీ అవుట్ చేస్తూ స్పోక్ వీల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ వచ్చేసి 110/70 17-inch ట్యూబ్ టైర్ అండ్ బ్యాక్ 130/70 17-inch ట్యూబ్ టైర్ ఇచ్చారు. అండ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇవ్వడం వల్ల మోర్ గ్రిప్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. అండ్ ఫోర్క్ ప్రొటెక్టర్ కప్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. సో ఈ సస్పెన్షన్ కొంచెం హెవీ పర్సన్స్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ అలాగే బ్రేక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్స్ ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ 300 mm విత్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అండ్ బ్యాక్ 210 mm డిస్క్ విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్స్ ఇచ్చారు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేశారు. అండ్ ఈ బైక్లో సైడ్ లాక్ పొజిషన్ అయితే ట్యాంక్ దగ్గర ఇచ్చారు. అండ్ 14.2 liters మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. దీని డిజైన్ కూడా ఈ బైక్కి చాలా బాగా సూట్ అయింది.
అండ్ మెటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మడ్గార్డ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బైక్ కేఫే రేసర్ డిజైన్కి ఇవైతే చాలా బాగా సూట్ అయ్యాయి. అండ్ ఈ బైక్లో 160mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. సో ఇండియన్ రోడ్ కండిషన్స్కి అయితే ఇది చాలా సరిపోతుంది. అండ్ అలాగే సీట్ హైట్స్ 780mm ఇచ్చారు. సో షార్ట్ రైడర్స్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ సింగిల్ లెదర్ సీట్ సెటప్తో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ చూస్తే ఫుల్లీ డిజిటల్ రౌండ్ కన్సోల్తో ఇచ్చారు. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, గేర్ ఇండికేటర్, న్యూట్రల్, సైడ్ లైట్, మాల్ ఫంక్షన్, టెంపరేచర్ అండ్ ఏబిఎస్ ఇండికేటర్స్ లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. సో రిలాక్స్డ్ రైడ్ పొజిషన్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ స్విచ్ గేర్ చూస్తే రైట్లో టాప్లో కిల్ స్విచ్ ఇచ్చారు. అండ్ లాస్ట్లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ టాప్లో పాస్ స్విచ్ అండ్ నెక్స్ట్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అండ్ నెక్స్ట్ సైడ్ ఇండికేటర్ అండ్ తర్వాత హార్న్ అండ్ లాస్ట్లో హజార్డ్ బటన్ అయితే ఇచ్చారు. స్విచ్ గేర్ క్వాలిటీ మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేయాలి. అండ్ అలాగే హ్యాండిల్ బార్ మీద USB-A ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేశారు. అండ్ హ్యాండిల్ లేబర్ గ్రిప్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ బైక్ 2,10,000 ఆన్ రోడ్తో వస్తుంది. అండ్ ఈ బైక్ స్మాల్ రైడర్స్కి, క్లాసిక్ డిజైన్ కాన్సెప్ట్ని ఇష్టపడే వాళ్ళకి, కాంపాక్ట్గా ఉండాలి అనుకునే వారికి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఈ బైక్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి. లైక్ ఈ ఫ్రేమ్ హై స్పీడ్స్కి అయితే అంతగా సూట్ కాకపోవచ్చు. అండ్ ఫ్రేమ్ వెల్డింగ్ స్పాట్స్ కూడా చాలా అన్ఈవెన్గా ఉన్నాయి. అండ్ ఆల్సో స్విచ్ గేర్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కీవే SR250 బైక్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.